అన్న మీరు అనుకుంటారు అక్కడ అనుకుంటారు ఏముంటుంది
జై అమరావతి అంటారా? ఇంకోసారి జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒక స్లోగన్ ఉండి వెనకాల కొంతమంది చెప్పండి సార్. మీరు స్లోగన్ డాక్టర్ గారు. జై అమరావతి, 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 జై అమరావతి. పోతాం. చెప్పండి. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, అమరావతికి జీవం పోద్దాం, అమరావతికి జీవం పోద్దాం. 116, 1116, 516, 5116, 10,116 ఇలా చాలా మంది పంపిస్తున్నారండి. వారందరికీ నా ధన్యవాదాలు సార్. అమరావతికి జీవం పోద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. మన బిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలి, మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉండాలి. వేరే ప్రపంచ దేశాలు మన అమరావతిని చూసి సంతోషపడాలి. ఈ కార్యక్రమం కోసం మరి అమరావతి వైష్ణవి గారు పిలిపించినందుకు మరి మన సచివాలయ సిబ్బంది అందరూ వాళ్ళు ముందుకు వచ్చి, సార్ మా జీతం రాగానే మేము 116 వేస్తాం, మాకు కొంచెం ఆ కోడ్ తెలియదు, మీరు సహాయం చేసి ఆ కోడ్ ద్వారా సీఎం గారికి సిఆర్టీఏ అకౌంట్కి పంపించండి అని మమ్మల్ని పిలిచారు. అయితే వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమరావతి కోసం మీరు సహాయం చేస్తున్నందుకు నా కృతజ్ఞత భావంగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అమరావతికి అభిమానిగా వారి కాళ్ళు కడిగి వాళ్ళకి సత్కరించాలనుకుంటున్నానండి. దానికి నాకు సహాయం చేసినటువంటి ఈ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి మరొకసారి ఆంధ్ర రాష్ట్రం అందరూ ప్రతి వారు చేయగలిపి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మరి పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా మంది అమౌంట్స్ పంపిస్తున్నారు. ఇలాగే ఈ ఇన్స్పిరేషన్ తోనే ప్రతి సచివాలయం, ప్రతి ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక 116 పంపించి మనం అమరావతిని మనం కట్టుకుందాం, మన పిల్లలు మనం ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే చేసేటట్టు చూద్దాం, మన బిడ్డలు మన కళ్ళ ముందు ఉండాలి. దీనికోసం మీరు అందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఎవరైనా అమౌంట్ పంపిస్తే వారికి నాకు తెలియజేస్తే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు. గ్రామం ముదినేపల్లి సచివాలయంలో ఈరోజు అమరావతి జీవం పోద్దాం, అమరావతికి 116 సహాయం చేద్దామని అంబుల వైష్ణవి పిలుపు మేరకు ఇక్కడ సచివాలయ సిబ్బంది అందరూ 116 రూపాయలు మాకు అమరావతికి సిఆర్డీఏకి అకౌంట్కి పంపిస్తున్నారండి. వారికి కృతజ్ఞతగా వారు కాళ్ళు కడిగి వాళ్ళకి పాదాభిషేకం చేశానండి. ప్రతి ఒక్కరూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరి పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ మీకు వీలైనప్పుడు ఒక్క 116 రూపాయలు అమరావతి సిఆర్డీఏ గోడికి పంపించి మన అమరావతిని మనం నిర్మించుకుందాం. విజన్ సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ని మనం ఆలోచించి ఆయన బాటలో నడుస్తూ వైష్ణవి 116 పిలుపు మేరకు మన అందరం 116 పంపిస్తారని, మీరందరూ సంతోషంగా ఉండాలి, మన అమరావతి డెవలప్ అవ్వాలి, మన బిడ్డలందరూ అమరావతిలోనే ఉద్యోగాలు చేయాలి, మన కళ్ళ ముందు మన అమరావతి ఎంతో ఆనందంగా ఉండాలి, మనందరం సంతోషంగా ఉండడం కోసం ఈ చిన్న సహాయం చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నానండి. వైష్ణవి పిలుపు మేరకు 116 రూపాయలు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ పంపిస్తారని, అలాగే మా టార్గెట్ అయినటువంటి 100 కోట్లను ఈ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మాకు సహాయం చేస్తాడని మేము అందరినీ ప్రార్థిస్తున్నామండి.